హాయ్ హలో నమస్తే అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ప్రస్తుతానికి పపాయాకు వస్తున్నాను. సీజనల్ ఫ్రూట్స్ తినాలి కదా, ఇప్పుడు చలిగా ఉంది కదా అనేసి ఫ్రూట్స్ తినకపోతే కనుక దాని నుంచి న్యూట్రిషన్ మనకి రాదు. రోజు ఎవ్రీడే ఏదో ఒక ఫ్రూట్ తినాలి. మధ్యలో బ్రేక్ఫాస్ట్లో కానీ లేకపోతే మధ్యాహ్నం టైంలో కానీ కొంచెం ఏదైనా ఫ్రూట్ తింటూ ఉంటాం మేము. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో పపాయాకు వస్తున్నాను. ఈ పపాయ కోసిన తర్వాత ఆ ముచ్చుకుంది కదా, ఆ ముచ్చుకిని కూడా చక్కగా రౌండ్గా తీసేస్తాను. చక్కగా ఫేషియల్ అది యూస్ చేయొచ్చు అనేసి. ట్యాన్ అయిపోయినా కానీ ట్యాన్ రిమూవల్ చేస్తుంది అనమాట అక్కడ ఆ పార్ట్లో ఫేస్ ప్యాక్ వేసుకుంటే. చాలా పెద్ద పండు, సో హాఫ్ ఏమో కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, మిగతా హాఫ్ కట్ చేసి తింటున్నాం. గింజలు చాలా మంచిగా తక్కువ వచ్చినాయి, పెద్దవన్నమాట, బాగా ముదురు గింజలు. సో ఇవి నాటేద్దాం అని చెప్పేసి తీశాను. ఫ్రూట్ ఏదో రకంగా తీసుకోవాలండి రోజు, లేదంటే జలుబు చేస్తుంది, చలిగా ఉంది కదా ఏం తింటామని అనుకోకూడదు. ఎవ్రీడే ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటే కనుక మనకి రోజు వచ్చే న్యూట్రిషన్ ఖచ్చితంగా దాని నుంచి వస్తుంది. సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఫ్రూట్స్ తీసుకున్నాం మేము. ఈరోజు వీడియోలో ఏంటంటే, నేను పైన గ్రీన్ బ్యాగ్ తీసుకొచ్చి బెడ్ చేశాను కదా, సో దాంట్లో సీడ్స్ అది నేను ఎలా పెడతాను అది టిప్స్ ఇస్తున్నాను. సో లాస్ట్ వరకు మీరు చూస్తారని అనుకుంటున్నాను. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, మీరు చాలామంది నాకు కమెంట్ పెడుతున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎవరైనా ఏదైనా కమెంట్ పెట్టాలనుకున్నా, ఏదైనా సజెషన్స్ అడగాలనుకున్నా, లేకపోతే ఏదైనా క్వశ్చన్ చేయాలనుకున్నా నాకు కమెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. There is no fun in like music అంటే నచ్చాలి ఒకటి. సెకండ్, like ఆర్టిస్ట్ పాడేటప్పుడు you will feel that connection. ఊరికే క్రేజీ మ్యూజిక్ వినటానికి వెళ్తారా? ఆ క్రేజ్ చూడటానికి, అంటే పీపుల్ అందరూ క్రౌడ్లో అరుస్తారు, దాని గురించి వెళ్తారా? కాన్సర్ట్స్ ఒక టైప్కి తోటి ఉంటాయండి, దమ్ 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 అలా కాన్సర్ట్స్ తప్ప వేరే కాన్సర్ట్స్ కూడా ఉంటాయి, సాఫ్ట్ మ్యూజిక్ కాన్సర్ట్స్ ఉంటాయి. For example, Anu Jain, Yellow Diaries, Dream Note, Last Minute, Suzon. So అక్కడికి వెళ్ళినప్పుడు ఒకటి ఫస్ట్ కాన్సర్ట్ అయితే క్రేజ్ గురించి వెళ్తాం, కి ఎట్లా ఉంటుందో అది. సెకండ్ థర్డ్ కాన్సర్ట్ ఒకసారి వెళ్ళినప్పుడు అసలు వెళ్తే ఏం వస్తుంది, కొంచెం ఎంజాయ్ చేస్తారు చూసి, అంతేనా? అంతంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకుని. అచ్చా, ఓకే. ఎవరైతే మ్యూజిక్ సో ఐ కెన్ ఫీల్ దట్ మ్యూజిక్. ఓన్లీ వాడు పాట పాడేది కాదు, వెనకాల నుంచి వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ తో పాటు కూడా. అవునవును, అది కూడా ఆ బ్యాండ్ లో మ్యూజిషియన్స్ అది ఎలా ప్లే చేస్తున్నారు అవన్నీ చూసి, బాడీ లాంగ్వేజ్ అది. IIT బాంబేకి వెళ్ళిన the one thing I am fascinated about is the electric guitar. Oh. The way they played it, it gave me orgasm. నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇవ్వి, పీపుల్ ఫాలో చేస్తారు. నేను It's HASHITHH.17. It's Harshit, not Harshit. హర్షిత్. మా మమ్మీ డిస్క్రిప్షన్ లో ఇంక్లూడ్ చేస్తే. హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై మమ్స్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్. అసలు ఏం చెప్పదలుచుకున్నావు అది చెప్పు. సో రీసెంట్లీ నా ఫ్రెండ్ని నేను వీ స్టార్టెడ్ క్లోదింగ్ మర్చ్ కాల్డ్ డేబ్రేక్ ఇన్స్టాగ్రామ్లో. ఇట్స్ అన్ ఈ-కామర్స్. సో మేము ఓవర్ సైజ్ టీషర్ట్స్ సెల్ చేస్తాం, అండ్ ఇట్స్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ద యూత్ ఆర్ people who are aging from 18, like teenagers, and basically till 25, those whoever wears the oversized t-shirts. And I'll show you the sample. So this is the one printed tees anamata. Idi ma company veru Daybreak. Instagram lo search cheyochu veru. So idi inka printed tee idi. This is the print. This one is DTF, down direct to fabric. సో డైరెక్ట్ ఫ్యాబ్రిక్ అంటే క్లాత్లోనే ఇనిక్కిపోయి ఉంటుంది లోనికి. సో దీనికి వాష్ చేసినా కానీ లైఫ్ ఉంటుంది, గమ్ముని పోదు. అండ్ దిస్ వన్ ఇస్ పఫ్ ప్రింటింగ్. ఏమైనా ప్రింట్ చేసినప్పుడు ఎలివేట్ అవుతుంది టెక్స్ట్, లేకపోతే ఏమైనా ప్రింట్ చేసినప్పుడు దాన్ని పఫ్ ప్రింటింగ్ అంటాం. సో దిస్ వన్ ఇస్ ద పఫ్ ప్రింటింగ్. ఇది టీనేజర్స్ మాత్రం వేసుకునేదా, పెద్దవాళ్ళు వేసుకోవచ్చా? లైక్ హూఎవర్ వాంట్స్ టు ఫాలో టు ద టీనేజర్స్ అని అలాంటి ప్రింట్లు ఎందుకు వేసుకుంటారు? ఇట్స్ కైండ్ ఆఫ్ కాల్డ్ స్ట్రీట్ వేర్.
సో ప్రతి దానికి ఒక ట్రెండ్ ఉంటుంది. ఇది వరకు కూడా చూసుంటారు, ఇప్పుడు ఓల్డ్ మనీ అస్థెటిక్స్ అని వస్తుంది, అది కూడా ట్రెండే. ఇంకా ఇది కూడా ట్రెండే. సో ట్రెండ్ ఫాలో అప్ చేయడానికి లైక్ ఇది నువ్వు ఒకసారి వేసుకుని చూపించు. ఇది టీ షర్ట్ మాది. దిస్ ఇస్ ద ప్రింట్ అండ్ దిస్ ఇస్ ద ఫిట్టింగ్ అండ్ 5'5" అండ్ ఇది M సైజ్. ఇంకా లైక్ ఇంకా వేరియేషన్స్ ఉన్నాయి దీంట్లోనే. ఈ టీ షర్ట్లో ఇంకొక కలర్ ఉంటుంది, ఇట్స్ కాఫీ బ్రౌన్. ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్తే అన్ని కలర్స్ అన్ని డీటెయిల్స్ అన్ని కనబడతాయి. ఇప్పుడు ఓన్లీ 3 prints మేము బయటికి లైక్ చేసాం. వీ హ్యావ్ సోల్డ్ ఓవర్ లైక్ వీ హ్యావ్ బిన్ లైక్ సెల్లింగ్ గుడ్. మంచి అమౌంట్ వచ్చింది, రెవెన్యూ అది బాగానే ఉంది. సో యూ కెన్ గో అండ్ చెక్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇది ఒక శాంపుల్ మాత్రమే, ఒక ప్రింట్ ఓన్లీ. వింటర్ హుడీస్ కూడా ఉన్నాయన్నారు. బేసిక్ హుడీస్ అండ్ బేసిక్ స్వెట్ షర్ట్స్. దాంట్లో కూడా ప్రింట్స్ ఉన్నాయా? దాంట్లో ప్రింట్స్ అయ్యలేవు, మినిమల్ కింద చాలు చేసాం. సో ఇప్పటివరకు అయితే అవి లిమిటెడే ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ చలికాలం కాబట్టి ఓన్లీ లిమిటెడ్ పీపుల్ విల్ బి బయింగ్ దాట్. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇంకా ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు? ఇంకా అవన్నీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చెప్తే దానికి వాళ్ళు ఫాలో చేస్తే కనుక నెక్స్ట్ ఫాలో కలర్ చేస్తే కనుక అప్ టు డేట్ ఉంటాం మేము. సో వీ కీప్ ఆన్ అప్డేటింగ్. అండ్ ఒకవేళ మీకు నచ్చితే కనుక ఇఫ్ యూ ఆర్డర్ ఇట్ you will be having it in a fair amount. Basically నాలాంటి teenagers and youth లో ఉన్న వాళ్ళు likes to wear this kind of t-shirts, and they usually look in H&M and Bonkers అయిపోయింది, Soul Store అయిపోయింది. సో అట్లా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, and it's a little bit overpriced there. If you search for in H&M, you will be finding these kind of t-shirts for at least 1300. దీనికన్నా తక్కువలో దొరకవు. Basics lo kuda you will be having it for 800 something, and in Bonkers you will be finding it for 1000 or around. How much you costing? I'll be coming to that. ఇంకా వేరే వెబ్సైట్స్ చూసి ఓవర్ ప్రైస్ ఉంటుంది. ఇది మాది 220 GSM. 220 GSM అంటే క్వాలిటీ H&M లాగా ఉంటుంది, బాంకర్స్ లాగా ఉంటుంది. క్లాత్ మంచిది, లైక్ కలర్ అది ఫేడ్ అవ్వదు. ఇట్స్ ఫర్ 799 ఫర్ వన్ ప్రింటెడ్. బేసిక్స్ కూడా ఉంటుంది. బేసిక్లీ ప్రింట్స్ ఏమి ఉండవు, ఓన్లీ టీషర్టే ఉంటుంది. దాట్స్ ఫర్ 499, 500. ఇంకా డెలివరీ ఛార్జెస్ ఇంక్లూడ్ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఇన్ జైపూర్ ఓన్లీ వీ కెన్ కమ్ టు అ కన్క్లూజన్కి ఇవ్వకూడదు, లైక్ డెలివరీ ఛార్జెస్ తీసుకోకూడదు. బట్ అవుట్ సైడ్ అయితే కొద్దిగా డెలివరీ ఛార్జెస్ ఆబ్వియస్లీ అవుతాయి. సో డెలివరీ ఛార్జెస్ ప్లస్ యాడ్ అవుతాయి షిప్పింగ్ అవన్నీ. సో మీకు ఎవరికైనా నచ్చితే కనుక DM చేయండి, డైరెక్ట్ మెసేజ్ టు అవర్ Instagram ఛానల్, Instagram page. It's called day.break .co.in. It's day.break.co.in. So Instagram లో వెళ్ళి ఫాలో చేయండి ప్లీజ్. కొద్దిగా increase our followers and make us reach the heights of other clothing brands. Thank you so much. ఇక్కడ నేను గ్రీన్ బెడ్ చేశాను కదా, గ్రీన్ బ్యాగ్లో కూరగాయలకి లీఫీ వెజిటబుల్స్ వేయడానికి ఏదైతే బెడ్ చేశానో అది ఎలా చేశానో అంటే ఇంకా 2 టబ్లు ఉన్నాయి. దాంట్లో పాలకూర కొత్తిమీర కూడా తీసేసాను అనమాట. తీసేసిన తర్వాత కొంచెం లోతుగా మట్టి తీసేసి ఎండాకులు ఉన్నాయి కదా, ఈ ఎండాకులన్నీ యాడ్ చేసి దాన్ని మళ్ళీ కొంచెం మల్చింగ్ చేశాను అనమాట. దానివల్ల ఏమవుతుంది, కొంచెం మాయిస్ట్గా ఉంటుంది, ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. సో మనం సీడ్స్ పెట్టినప్పుడు కూడా జర్మినేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. వన్ థింగ్ ఏంటంటే మనం ఫంజిసైడ్ యాడ్ చేసుకుంటే కనుక ఫంగస్ రాకుండా ఉంటుంది. ఇదిగో తీసేసాను కదా పాలకూర. ఈ పాలకూర కాడలు కూడా అంటే 3 సార్లు 4 సార్లు పైన కోసేసాను నేను. సో ఇంకా దాని నుంచి అంత సారం ఉండదు మనం మళ్ళీ వచ్చినా కానీ. సో దాని బదులు మంచిగా మళ్ళీ వేసుకుంటేనే బెటర్ అని చెప్పేసి మళ్ళీ సీడ్స్ యాడ్ చేశాను అనమాట. గుంటలా తీసి అంటే మట్టి ఓన్లీ మట్టి అయితే కనుక మీకు దాంట్లోంచి న్యూట్రిషన్ ఏం పెద్ద ఉండదన్నమాట. ఏదో ఒకటి మనం ఇలా ఎండాకులనగా లేకపోతే కంపోస్టు, వర్మి కంపోస్టు ఇంకా చాలా రకాలుగా మనం ఫెర్టిలైజ్ చేసుకుంటూ ఉండాలి మట్టిని. నేను ఇలా చేయటం వలన ఎందుకంటే ఇక్కడ మట్టి చాలా కొంచెం ఇసకిసగ్గా బరువుగా అయిపోయి సెట్ అయిపోతుంది. సో అలా సెట్ అయిపోయినప్పుడు మీకు రూట్స్ గ్రోత్ అవ్వకుండా మంచిగా ఎదగవన్నమాట మొక్కలు. సో దానివల్ల ఏం చేయాలి, మనం కొంచెం మల్చింగ్ అది చేస్తూ ఉంటే కనుక ఎయిరీగా ఉంటుంది మట్టి. దానివల్ల గ్రోత్ అది చాలా బాగుంటుంది. మనం వెజిటబుల్స్ వేసుకున్నప్పుడు అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి రూట్స్. సో మట్టి గట్టిగా ఉంటే కనుక మీకు దాని గ్రోత్ అంత బాగోదు. పాలకూర వేసినప్పుడు, కొత్తిమీర వేసినప్పుడు కొంచెం మట్టిని ఇలా లూజ్ చేసి
చక్కగా మీరు సీడ్స్ వేసుకుంటే కనుక చాలా నీట్గా చాలా బాగా గ్రోత్ ఉంటుంది, చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. నేను ఈ టబ్ నిండా కూడా చక్కగా మట్టి బాగా పేర్చేసాను. దీంట్లో కూడా ఏదైనా వేద్దాం. హ్యాంగింగ్ పాట్లో వచ్చేసినాయి, కార్డులోంచి వచ్చినాయి అనమాట. అంటే కంపోస్ట్ చేశాను కదా, కిచెన్ గార్డెన్ కంపోస్ట్, అందులో వచ్చినాయి ఇవి. ఇదేమో పచ్చిమిరకాయ ముక్క, టమాటా ముక్కలు అయితే చాలా వచ్చినాయి. సరే ఇందులో ఖాళీ ఉంది కదా, టమాటా ముక్కలు వేద్దాం అనుకుంటున్నాను. నేను ఇందులో విత్తనాలు కూడా వేసేస్తాను. విత్తనాలు తీసుకొచ్చాను, ధనియాలు, మెంతులు, ఇంకా పాలకూర. కొంచెం కొంచెం ఉన్నాయి పాలకూర, ధనియాలు. మెంతులు ఇంట్లో వేసేస్తున్నాను. అసలు విత్తనాలు వేసేటట్టయితే కనుక చిన్న చిన్న విత్తనాల్లా ఉంటాయి మెంతులు. అది కసూరి మేతి విత్తనాలు అనమాట. దాంతో అయితే చాలా బాగా వస్తాయి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఇంట్లో మెంతులు కూడా వేసుకోవచ్చు. నేను ఈ డబ్బులు వేసేస్తాను. ఇలా చేసుకుని చక్కగా ఇందులో వేసుకుంటే మనం కవర్ చేయడానికి కూడా భలే బాగా వస్తాయి అన్నమాట. ఆకు విత్తనాలు ఎప్పుడు వేసినా కానీ దగ్గరగా వేసుకోవాలి, ఎందుకంటే వాటికి సపోర్టివ్గా లేస్తాయి అన్నమాట పైకి. దూరంగా వేసుకుంటే కనుక అవి ఇలా నిలబడినప్పుడు నీళ్ళు అది వేసినప్పుడు మనం నీళ్ళు పోస్తాం కదా, అప్పుడు కింద పడిపోతాయి. సో మనం దగ్గరగా వేసుకుంటే అది గ్రోత్ అవ్వడానికి ఒకటి దగ్గరగా సపోర్టివ్గా ఉంటాయి. సో దానివల్ల దగ్గరగా వేసుకోవాలి. ఇంకోటి ఎక్కువ లోతుగా వేసుకోకూడదు. లోతు ఎక్కువగా వేసుకుంటే కనుక అవి రావడానికి టైం పడుతుంది, కొన్ని జర్మినేట్ కూడా అవ్వవు. ఒకవేళ విత్తనాలు అలా మనం చల్లినప్పుడు పైకి ఏదైనా కనపడిపోతే లైట్గా పైన మట్టి చల్లుకోవచ్చు. దానివల్ల విత్తనం కవర్ అయిపోతుంది. అసలు బయటికి కనపడుతూ ఉన్నాయంటే అవి జర్మినేట్ అవ్వవు మళ్ళీ. ఇది ఒక క్వార్టర్ మాత్రం వేసానంటే ఫుల్ అయ్యేలా లేవు విత్తనాలు, మళ్ళీ తీసుకురావాలి. లీఫ్ కంపోస్ట్ చూడండి ఎంత బాగా అయిందో. దీనివల్ల మల్చింగ్గా ఉంటాయన్నమాట. అంటే మాయిశ్చర్ కరెక్ట్గా ఉంటుంది, అస్తమానం నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండదు నేను పైకి వచ్చి. సో దానివల్ల నేను లీఫ్ కంపోస్ట్ ఎక్కువ వాడుతూ ఉంటాను. సమ్మర్లో అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది. వింటర్లో కూడా అస్తమానం నీళ్ళు పోయక్కర్లేదు. ఈ కార్నర్ వరకే వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది. మిగతా డ్రమ్ అంతా ఖాళీ ఉంది. పాలకూర తెప్పించి పాలకూర అయిపోయించేస్తాను. టమాటో ఇందులో ప్లాంట్ చేస్తాను. 4 మొక్కలు ఉన్నాయి, 4 మొక్కలు ఇందులో వేసేస్తాను. ఒక పచ్చిమిరపకాయ మొక్క ఉంది కదా, ఇందులో వేస్తాను. గార్డెనింగ్ చేసే వాళ్ళ చేతులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. అంటే ఎప్పుడు మట్టిలో గోల్డ్ది కూడా డర్టీగా ఉంటాయి. ఎవ్రీ టైం పెడిక్యూర్లు మెనిక్యూర్లు చేయించుకోవాలంటే కష్టమే కదా. సో నేను ఇంట్లోనే ఎప్పుడు కూడా ఎప్పుడైతే మట్టిలో చేస్తానో అప్పుడు వెంటనే వచ్చి మళ్ళీ ఇలా పెడిక్యూర్ బ్రష్ ఉంటుంది కదా, ఈ బ్రష్తో శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసి క్లీన్ చేసేసి బ్రజిల్స్తో నీట్గా బ్రష్ శుభ్రంగా ఈ నెయిల్స్తో సహా అన్నీ తోమేసుకుని ఇంట్లో చేసుకున్న మాయిశ్చరైజింగ్ సొల్యూషన్ రాసుకుంటాను. గులాబ్ జెల్, గ్లీసరిన్, నిమ్మకాయ, కొంచెం మాయిశ్చరైజింగ్ క్రీమ్, ఈ 4 లిక్విడ్ లాగా చేసుకుని దాన్ని చేతులకి బాగా డ్రై అయిపోయే వరకు రాసుకుంటూ ఉండాలి. అది మొత్తం స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. అప్పుడు ఇది ఒక బెస్ట్ మాయిశ్చరైజింగ్ సొల్యూషన్ లాగా ఉంటుందన్నమాట, పనిచేస్తుంది. స్కిన్ ఎప్పుడు పగలకుండా డ్రైగా లేకుండా నీట్గా ఉంటుంది. చాలా చాలా అందంగా కనపడతాయి చేతులు కూడా. అంటే గార్డెనింగ్ చేస్తే మనకి బాగా డర్టీగా అయిపోతాయి కదా, నెయిల్స్ ఎప్పుడు చాలా డ్రైగా కూడా అయిపోతాయి, పెరగవు. బట్ నాకు ఆ ప్రాబ్లం లేదు. నేను ఈ సొల్యూషన్ని ఇలా యూస్ చేస్తూ ఉంటాను. సో చాలా బాగా మెయింటైన్ అవుతుంది. ఇంత పని చేసిన తర్వాత గార్డెన్ పని అంతా అయిన తర్వాత నన్ను నేనే ప్యాంపర్ చేసుకున్నాను. నెయిల్ పాలిష్ చేసుకుని చక్కగా ఇల్లు కూడా నీట్గా సర్దుకున్నాను. తర్వాత డెకార్ చేశాను. చిన్న ఎంట్రీవే దగ్గర డెకార్ చేంజ్ చేశాను అనమాట. బ్రాస్ ఐటమ్స్తో చేశాను అనమాట. ఆల్రెడీ నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేను ఆల్రెడీ ఇస్తాను స్క్రీన్ మీద. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫాలో అవ్వండి. ఎలా ఉంది డెకార్? బాగుంది కదా. బ్రాస్ ఎలాగైనా చాలా అందాన్ని ఇస్తుంది. ఏం సినిమా చూస్తున్నారు ప్రసాద్ గారు?
నేను వేడివేడి సూప్ చేద్దాం అనుకుంటున్నాను. వేడి నీళ్ళు పెట్టాను. నార్ సూప్ అనమాట. వింటర్లో ఈవినింగ్స్ చాలా ఫ్రెష్గా వేడివేడిగా ఏదైనా తాగుతూ తినాలనిపిస్తూ ఉంటుంది. నేను ఈరోజు సూప్ చేశాను కదా, సూప్ అయిపోయిన తర్వాత డిన్నర్కి పావుబాజీ చేశాను అనమాట. చాలా ఫ్రెష్గా ఉంటాయి వెజిటబుల్స్ కూడా. సో పావుబాజీ చేశాను ఈరోజు ఈవినింగ్ డిన్నర్కి. गरम गरम पाव भाजी पाव भाजी How is it?